పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు పేదలకు సొంతింటి కలను సాకారం చేయడానికి ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండల గ్రామంలో నీజాలపురం గ్రామంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు ఇందిరమ్మ ఇండ్ల గృహ నిర్మాణాలు వరి కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా దశల వారీగా ఇండ్ల నిర్మాణాలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శెట్టి చంద్రశేఖర్, సర్పంచులు వి రామచంద్ర, గడ్డ మహేందర్, ప్రవీణ్ కుమార్ రెడ్డి, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రోత్ రేట్ ఉందన్న కంప్లీట్ అయిపోతాయన్న వారం రోజుల్లో. తర్వాత రాబోయే రోజుల్లో ఒక 50 ఇండ్లు కావాలని చెప్పేసి మిమ్మల్ని స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నామన్న. ఆ తర్వాత చంద్ర గారికి, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు దేవరకద్ర శాసనసభ్యులు అన్న జగన్మోహన్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా స్థానిక ఎంఆర్ఓ, అదేవిధంగా మండలంలోని గౌరవ అందరు సర్పంచులకు, అదేవిధంగా సీసీ గవర్నర్ మారిన అన్ని కార్యక్రమాలు చేస్తూ రావడం జరిగింది. అదేవిధంగా ఇంకేవిధంగా జిల్లా కమిటీ కార్యదర్శి అదేవిధంగా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆజీబ్ ఏఈ గారు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులు అందరూ వేదికకి రావాల్సిందిగా కోరుతూ, ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు ఎన్నికల్లో గెలవక ముందుకే ఈ గ్రామానికి రావడం జరిగింది. అప్పుడు వచ్చి చూస్తే అన్ని పూరి గుడిసెలు, ఇల్లు లేని వాళ్ళకే పూర ఇల్లు లేని వాళ్ళు పక్కకెట్టి ఇల్లు ఉన్నోళ్లకు, హైదరాబాద్ లో ఉన్నోళ్లకు 2 లక్షలు 2.5 లక్షలు ఇచ్చిన వాళ్ళకు ఇల్లు ఇచ్చిన అవునా కదా మన గ్రామంలో, నిజమా కదా? మరి ఈ రోజు 22 ఇల్లు మన ఎమ్మెల్యే గారు ఎవరు అడగకుందుకే, ఎవరు అడిగిందా మాకు ఇల్లు కావాలని, ఎవరైనా కన్ను వేసుకుంటున్నా ఇల్లు ఇస్తామని చెప్పిందా మీకు ఎవరికైనా? ఎవరైనా పైరలు చేసిందా? ₹1 కలిసిందా చెప్పండి. ఎవరు ₹1 ఎవరికి ఇవ్వలేదు. ఇవ్వకుండానే ఇల్లు 5 లక్షల ఇల్లు, దాదాపు 22 ఇల్లు ఇవాళ కంప్లీట్ అయినా లేదా? ఎవరికైనా ₹1 ఇచ్చిందా? అంటే ఎవరు అడగకుండానే నిజమైన లబ్ధిదారులు పేదలకు గతంలో ఈ గ్రామానికి ఇదే ఎమ్మెల్యే గారు పర్యటనలో వచ్చి నిజంగా పూరి గుడిసెలు ఇల్లు లేవలను చూసి తరించిపోయి ఖచ్చితంగా వీళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలని చెప్పి మాతో మాట్లాడి పేర్లు తీసుకొని మీ గ్రామానికి సంబంధించిన 22 ఇల్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి మే నెలలో రేపు వచ్చే నెలలో కూడా దాదాపు 20 ఇల్లు ఇంకా పైన ఇస్తారని ఆశిస్తున్నా. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు మనందరం చాలా సంతోషకరమైన దినం. ఎందుకంటే దాదాపు ఒక 10-12 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అటు మంత్రులే నిరంజన్ రెడ్డి నాకు తెలుసు, అవతల నియోజకవర్గంలో ఇతర వెంకటేశ్వర ఉండే ఆ నిజాపురం పీడీలో అయిందే ఎన్ని కాయిదాలు ఎన్నిసార్లు ఇచ్చి అలసిపోవడం. ఇప్పుడు నిజంగా అదృష్టం, నిజంగా ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో అన్నగారు మాట ఇచ్చింది, నేను ఖచ్చితంగా మేధారెడ్డి గారితో కాంట్రాక్టర్తో మాట్లాడి పెద్ద ఎత్తున ఆ గ్రామం రోడ్ అవుతుంది. ఇప్పుడు దాదాపు 2 రోజుల లోపల పెద్ద ఎత్తున రోడ్ అయిపోయినా నిజంగా ఆ రోడ్ అయితే చాలా అద్భుతం జరుగుతుంది. వెంకటమ్మ కొత్త కురువ ఎల్లమ్మ రావుల లక్ష్మి, కురువ మల్లేశ, చిన్న నర్సింహులు దాసర్పల్లి, మండ ఈశ్వరమ్మ, యాట ఈశ్వరమ్మ, ఎర్రమ్మ, సారే ఎర్రమ్మ, అరటి రాఘవని, దాటికొండ బీరమ్మ, మనమ్మ, కౌసల్య, మల్లమ్మ, ఈరమోని మల్లమ్మ, అంజమ్మ, సుజాతనా, పిబి జయమ్మ, సుగుణమ్మ, దేవుని సుగుణమ్మ, దేవటిపల్లి వల్లమ్మ, చక్రం కూడా రమేష్ తగ్గింది. నెక్స్ట్ ముసాబెట్
ఓయే రూప కట్టుకున్నావా? అయిపోయిందా? అంతకుముందు కూర్చో ఉండేనా? పెంకుటిల్లు రేట్ల ఇల్లు కంప్లీట్ అయింది. ప్రోగ్రామ్ అయిందా? మన పిల్లలు పిల్లలు పడ్డాయా? 3 వచ్చాయి. ఫైనల్ ఫోటో తీసుకుపోయేదా? సంతోషమా? ఇందిరమ్మ ఇల్లు మాట ఇచ్చినాం కదా ఆ రోజు. హలో భయ్యా మూసాపేట మండలంలో వాళ్ళ గ్రామాలల్లో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, అదేవిధంగా కొన్ని ఓపెనింగ్స్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా నిజాలపూర్ గ్రామంలో ఇందిరమ్మ రాజ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన గ్యారంటీ ఇందిరమ్మ ఇల్లు. ఈరోజు నిజాలపూర్ గ్రామానికి మొదటి విడతలో 22 ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఆ 22 ఇండ్లలో ఈరోజు 15 ఇండ్లు కంప్లీట్ చేసుకొని అందరూ గృహప్రవేశాలు చేసుకున్నారు. వాళ్ళందరి ముఖాలలో చాలా ఆనందం వ్యక్తం చేస్తూ వాళ్ళ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరి కూడా ఈరోజు మేము ఇక్కడ వాళ్ళందరినీ కూడా సత్కరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు కళ్యాణ లక్ష్మి శాతగోపాల చెక్స్ కూడా ఇక్కడ అందజేయడం జరిగింది. నేను గతంలో చెప్పిన విధంగా ఈరోజు కూడా చెప్తా ఉన్నా, ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి శాతగోపాల చెక్స్లో కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్ల బిల్స్లో కానివ్వండి, అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా మేము అందజేస్తూ ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈవెన్ లబ్ధిదారులు కూడా అదే విషయాన్ని వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తూ తెలియజేస్తూ ఉన్నారు. సో ఈరోజు ఎక్కడ ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఇందిరమ్మ ఇండ్ల పండుగ నడుస్తూ ఉంది. సో అవి చూసి తట్టుకోలేక కొందరు కళ్ళు లేని కమోదులు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంటే బీఆర్ఎస్ పార్టీ మనుగడనే ఈరోజు ప్రశ్నార్థకంగా మారిన సమయంలో వాళ్ళు ఏదో వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం అని చెప్పేసి కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న మా ముఖ్యమంత్రి గారి గురించి మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి పాలమూరుకు పట్టిన శని హరీశ్వరరావు గారు ఏదో మాట్లాడుతూ వాళ్ళని 36 లక్షల మంది చూసిరట. ఏదో మీటింగ్లు పెడితే మనల్ని చూడలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఉన్న 4 కోట్ల మందిలో 36 లక్షల మంది మిమ్మల్ని చూస్తే మిగతా ఎంత 3 కోట్ల ఆల్మోస్ట్ 64 లక్షల మంది 3 కోట్ల 64 లక్షల మంది మరి కాంగ్రెస్ మీటింగ్ చూసినట్టే కదా లెక్క. రేవంత్ రెడ్డి గారి మీటింగ్ చూసినట్టే కదా. ఓన్లీ 36 లక్షల మంది మిమ్మల్ని చూసి మిగతా 3 కోట్ల 64 లక్షల మంది కాంగ్రెస్ పార్టీ వైపు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీటింగ్ చూసిరంటే మరి మేము ఎక్కడ ఉన్నాం, మీరు ఎక్కడ ఉన్నాం? సో కొంచెము నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. మిస్టర్ హరీశ్వరరావు మీద పగటి కళ్ళలకు అంటా ఉన్నావు. ఆల్రెడీ చెప్పడం జరిగింది, మీకు కాలం చెల్లింది. మీకు ఇక్కడ కాలం చెల్లింది. మీకు 10 ఏళ్ళ అవకాశం ఇస్తే మీరు దోచుకోవడం దాచుకోవడమే పనిగా పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా తయారు చేసి మీలాంటి దోపిడీదారులకు వాళ్ళ అవకాశం ఇస్తారని చెప్పేసి ఏదో పగటి కళలు అంటున్నారు. ప్రజలకు తెలుసు ఎవరేంటి అనేది. ఇక్కడ నిజాయితీగా పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళా పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడే కాదు, ఇంకా చాలా సంవత్సరాలు మేము ఈ రాష్ట్రంలో అధికారంలో పొందుతూ ఉన్నామని కూడా వాస్తవం అన్న విషయాన్ని కూడా అది మీకు కూడా తెలుసు. అయినా కూడా మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తూ ఏదో మేము 2